గత 24 గంటలుగా ఇంటర్నెట్లో ఎక్కడ చూసినా ఒక స్లోగన్ చాలా వైరల్ అవుతుంది. అదే ఆల్ ఐస్ ఆన్ రఫా. సో అసలు ఏంటిది? క్రికెటర్స్ అండ్ మూవీ యాక్టర్స్తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతో మంది సెలబ్రిటీస్ అండ్ లీడర్స్ ఎక్కడో మిడిల్ ఈస్ట్ దేశాల్లో ఉన్న రఫా అనే ఒక చిన్న ప్లేస్ మీద ఎందుకు ఫోకస్ చేస్తున్నారు? అసలు అక్కడ ఏం జరుగుతుందో నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో అండ్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య. అసలు ఈ రఫా అనే ప్లేస్ ఎందుకు వైరల్ అయిందో మీకు అర్థం కావాలంటే ముందు మీకు ఒక విషయం తెలియాలి. అదేంటంటే గత కొన్ని రోజులుగా ఇజ్రాయెల్కి పాలస్తీనాకి మధ్య యుద్ధం జరుగుతుంది. ఇది ఇప్పటికే చాలా మందికి తెలుసు. సో యుద్ధంలో ఏ దేశమైనా తన శత్రు దేశం యొక్క సైన్యంతో పోరాడాలి, కానీ సామాన్య ప్రజల మీద ఎలాంటి అటాక్స్ చేయకూడదు. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇజ్రాయెల్ హమాస్ మీద చేస్తున్న దాడుల్లో అక్కడ ఉన్న చాలా మంది సామాన్య ప్రజలు చనిపోతున్నారు. సో ఈ ప్రజలంతా కూడా వాళ్ళు ప్రాణాలు కాపాడుకోవడానికి ఇజ్రాయెల్కి మెడిటేరియన్ సీకి మధ్య ఉన్న గాజా స్ట్రిప్ అనే ఒక ప్లేస్లో రఫే అనే ఒక చిన్న ఏరియా ఉంది. ఆ ప్రాంతంలో సుమారు 14 లక్షల మందికి పైగా అమాయక ప్రజలు టెంట్లు వేసుకుని నివసిస్తున్నారు. అంటే ఇజ్రాయెల్ అండ్ పాలస్తీనా మధ్య జరిగిన యుద్ధంలో సర్వం కోల్పోయి ప్రాణాలు కాపాడుకోవడానికి ఈ అమాయక ప్రజలంతా రఫా అనే ప్లేస్లో ఉన్నారు. దీన్నే రెఫ్యూజీ క్యాంప్స్ అంటారు. అయితే నిజానికి ఇలా యుద్ధ శరణార్థులు నివసిస్తున్న రెఫ్యూజీ క్యాంప్స్ మీద ఏ దేశం కూడా దాడి చేయదు అండ్ అలా చేయకూడదు కూడా. కానీ ఒక 2 రోజుల క్రితం, అంటే సండే రోజు నైట్, ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ రఫాలో దాక్కున్న హమాస్ సైన్యాన్ని అంతమొందించాలనే లక్ష్యంతో మిలిటరీ ట్యాంక్స్ అండ్ రాకెట్ లాంచర్స్ ని యూజ్ చేసి రెఫ్యూజీ క్యాంప్స్ ఉన్న ఏరియా మీద ఒక్కసారిగా బాంబులతో దాడి చేశారు. అండ్ ఈ దాడుల్లో సుమారు 45 మందికి పైగా సామాన్య ప్రజలు చనిపోతే ఎంతో మంది చాలా తీవ్రంగా గాయపడ్డారు. వీళ్లలో ఎక్కువగా ఉన్నది మహిళలు, చిన్నపిల్లలే. అయితే ఈ సంఘటన బయటికి వచ్చాక ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎన్నో దేశాలు ఇజ్రాయెల్ సామాన్య ప్రజల మీద చేసిన దాడులని తీవ్రంగా ఖండిస్తున్నాయి. కానీ ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ అయిన బెంజమిన్ నెతన్యాహు మాత్రం చాలా సింపుల్ గా ఇది ఒక మిస్టేక్ అని, హమాస్ సైన్యాన్ని అంతం చేయడానికి వేసిన బాంబ్స్ పొరపాటున అక్కడ ఉన్న రెఫ్యూజీ టెంట్స్ మీద పడి ఈ ట్రాజెడీ జరిగిందని వాళ్ళ పార్లమెంట్ లో స్పీచ్ ఇచ్చారు. అయితే రీసెంట్ గా ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఇజ్రాయెల్ ని వెంటనే సీజ్ ఫైర్ చేయమని, ఇమీడియట్ గా రఫా మీద దాడులు ఆపమని వార్నింగ్ ఇచ్చింది. కానీ ఐసీజే మాటలు ఇజ్రాయెల్ గవర్నమెంట్ అసలు పట్టించుకోలేదు. సో అసలు ఈ సీజ్ ఫైర్ అంటే ఏంటి అనుకుంటున్నారా? చెప్తా చూడండి. ఎప్పుడైనా 2 దేశాల మధ్య యుద్ధం జరిగినప్పుడు ఆ 2 దేశాలు ఒక ఒప్పందానికి వచ్చి వాళ్ళ మధ్య అటాక్స్ ఆపేసి యుద్ధానికి ముగింపు పలకడాన్నే సీజ్ ఫైర్ అంటారు. ఇప్పుడు ప్రపంచ దేశాలు అన్నీ కూడా ఇజ్రాయెల్ని ఈ సీజ్ ఫైర్ చేయమని అడుగుతున్నారు. కానీ ఇజ్రాయెల్ మాత్రం ఎవరి మాట పట్టించుకోకుండా హమాస్ సైన్యాన్ని అంతమొందించడానికి ఎన్నో రోజులుగా యుద్ధం చేస్తూనే ఉంది. అండ్ రీసెంట్ గా వీళ్ళు రఫాలో అమాయకుల మీద చేసిన దాడికి ఎన్నో దేశాల్లో ఉన్న ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. సో ప్రపంచ దేశాలు అన్నీ కలిసి ఇప్పుడు ఎలా అయినా ఈ యుద్ధాన్ని ఆపడానికి ట్రై చేస్తున్నాయి. దీనికి నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తా చూడండి. రీసెంట్ గా ఇజ్రాయెల్ గవర్నమెంట్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ చెప్పిన మాటని కూడా లెక్క చేయకపోవడంతో యూరోపియన్ యూనియన్ లో ఉన్న దేశాలు అన్ని కలిసి మే 27న ఇజ్రాయెల్ ని ఎలా ఆపాలో డిస్కస్ చేయడానికి ఒక మీటింగ్ పెట్టుకున్నారు. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, అసలు యూరోపియన్ యూనియన్లో ఉన్న దేశాలు తలుచుకుంటే ఇజ్రాయెల్తో యుద్ధాన్ని ఆపించగలవా? దీనికి కొన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి. ఎలా అంటే ఇజ్రాయెల్కి యూరోపియన్ యూనియన్కి మధ్య సుమారు $50 బిలియన్ విలువైన ట్రేడ్ జరుగుతుంది. ఇజ్రాయెల్ విదేశాల నుండి చేసుకునే ఇంపోర్ట్స్లో 32% యూరోపియన్ యూనియన్ నుండి వస్తుంది. అలాగే ఇజ్రాయెల్ విదేశాలకి చేసే ఎక్స్పోర్ట్స్లో 25% ఎక్స్పోర్ట్స్ EU దేశాలకే చేస్తుంది. అండ్ ఇది మాత్రమే కాదు, సుమారు 3,40,000 మందికి పైగా ప్రజలకి ఇజ్రాయెల్ అండ్ యూరోపియన్ యూనియన్ దేశాల్లో డ్యూయల్ సిటిజన్షిప్ ఉంది. అంటే మీరే అర్థం చేసుకోండి, యూరోపియన్ యూనియన్ అండ్ ఇజ్రాయెల్ వీళ్ళిద్దరూ ఒకరి మీద ఒకరు ఎంత ఆధారపడి ఉన్నారో. సో ఏ దేశానికైనా యుద్ధం ఎంత ముఖ్యమో ఎకానమీ కూడా అంతే ముఖ్యం. అందుకే చాలా దేశాల్లో జరిగే యుద్ధాలని ఆపడానికి అమెరికా, రష్యా అండ్ యూరోపియన్ యూనియన్ లో ఉన్న దేశాలు శాంక్షన్స్ చూపించి సీజ్ ఫైర్ చేస్తాయి. అర్థమైందా? సో జనరల్ గా ఎంత పెద్ద దేశమైనా కూడా అంతర్జాతీయ కోర్ట్స్ కానీ యుఎన్ఓ లాంటి సంస్థలు కానీ ఏదైనా సజెషన్స్ ఇచ్చినప్పుడు చాలా వరకు వాటిని ఫాలో అవుతాయి. కానీ ఇజ్రాయెల్ గవర్నమెంట్ మాత్రం అసలు అవేమీ పట్టించుకోవడం లేదు. కేవలం ఇంటర్నేషనల్ కోర్ట్స్ ని మాత్రమే కాదు, ఈవెన్ ఇజ్రాయెల్ దేశంలో ఉన్న సుప్రీం కోర్ట్ని కూడా వాళ్ళు పట్టించుకోకుండా వాళ్ళ పొలిటికల్ లీడర్స్ యొక్క గ్రిప్లో పెట్టుకున్నారు. నిజానికి ఏ దేశంలో అయినా
చట్టాలు తయారు చేసే శాసనసభలు అండ్ వాటిని రివ్యూ చేసే న్యాయ వ్యవస్థలు ఇండిపెండెంట్ గా పనిచేస్తాయి. అంటే వీళ్ళిద్దరూ ఒకరితో ఒకరు సంబంధం లేకుండా పని చేసినప్పుడే ఆ దేశంలో ప్రజలకి న్యాయం దొరుకుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, రాజకీయ నాయకులు ఏదైనా తప్పుడు చట్టాలని చేసినప్పుడు ఆ చట్టాలని తొలగించే హక్కు కోర్ట్స్ కి ఉండాలి. కానీ ఇజ్రాయిల్లో ఉన్న జ్యుడిషియల్ సిస్టమ్ కి అక్కడి గవర్నమెంట్ ఈ స్వేచ్ఛని తీసేసింది. ఎలా అంటే 2022లో బెంజమిన్ నెతన్యాహు ఇజ్రాయిల్లో గవర్నమెంట్ ని ఫామ్ చేశాక ఆయన తన గవర్నమెంట్ కి సపోర్ట్ చేసే అన్ని పార్టీలని ఒక రిక్వెస్ట్ చేశారు. అదేంటంటే ఇజ్రాయెల్ న్యాయ వ్యవస్థలో మార్పులు చేయడానికి ఆయన పార్లమెంట్ లో ఒక బిల్ ని ప్రవేశపెడతారు. ఆ బిల్ ని అన్ని పార్టీలు ఓటు వేసి ఇమ్మీడియట్ గా చట్టంగా మార్చాలి. సో ఈ బిల్ కోసం ఇజ్రాయెల్ గవర్నమెంట్ ఎందుకు ఇంత కంగారు పడిందంటే, వన్స్ ఆ బిల్ పాస్ అయితే ఇజ్రాయెల్లో ఉన్న సుప్రీం కోర్టుకి ఇండిపెండెంట్ పవర్ పోయి అది రాజకీయ వ్యవస్థ మీద ఆధారపడి నడుస్తుంది. బికాస్ ఆ బిల్లో వాళ్ళు ముఖ్యంగా తీసుకొచ్చిన మార్పు జ్యుడిషియల్ సెలక్షన్ కమిటీని తీసుకెళ్లి గవర్నమెంట్ చేతుల్లో పెట్టారు. అంటే ఇండైరెక్ట్ గా కోర్టులో ఏ జడ్జి తీర్పు ఇవ్వాలి అనేది రాజకీయ నాయకులు డిసైడ్ చేస్తారన్నమాట. అందుకే ప్రెజెంట్ ఇజ్రాయెల్లో ఎన్ని తప్పులు జరుగుతున్నా అక్కడున్న సుప్రీం కోర్ట్ ఏమీ చేయలేకపోతుంది. ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ అయిన నెతన్యాహు చెప్పేది ఏంటంటే, వాళ్ళు ఇంటర్నేషనల్ కోర్ట్స్ కానీ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ చెప్పేది కానీ ఫాలో అవ్వరు. ఎందుకంటే వాళ్ళకంటూ సొంతంగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. సో వాళ్ళు వాటినే ఫాలో అవుతామని ఓపెన్ గా చెప్తున్నారు. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే, 2 సంవత్సరాల క్రితమే ఇజ్రాయెల్ గవర్నమెంట్ అక్కడ జ్యుడిషియరీని వాళ్ళకి అనుకూలంగా మార్చేసుకుంది. లాజిక్ అర్థమైందా? సో ప్రెజెంట్ ఇజ్రాయెల్ అటాక్ చేసిన రఫా అనే ప్లేస్ ని కాపాడటానికి ప్రపంచమంతా ఆల్ ఐస్ ఆన్ రఫా అనే పేరుతో ఒక స్లోగన్ ని బాగా వైరల్ చేస్తున్నారు. కానీ నిజానికి ఈ స్లోగన్ రఫా మీద అటాక్ జరిగిన తర్వాత వచ్చింది కాదు. ఈ స్లోగన్ వచ్చి చాలా రోజులైంది. ఎలా అంటే, చాలా నెలలుగా ఇజ్రాయెల్ గవర్నమెంట్ పాలస్తీనా టెరిటరీ అయిన గాజా స్ట్రిప్ అనే ప్రాంతం మీద అటాక్ చేస్తుంది. ఈ అటాక్స్ లో శరణార్థులుగా ఉన్న సామాన్య ప్రజలు గాజాకి సౌత్ పార్ట్ లో ఉన్న రఫా అనే ప్లేస్ కి వెళ్లి అక్కడ రెఫ్యూజీ క్యాంప్స్ లో నివసిస్తున్నారు. అయితే ఇజ్రాయెల్ సైన్యం నుండి తప్పించుకోవడానికి కొంతమంది హమాస్ గ్రూప్ కి చెందిన వ్యక్తులు కూడా ఈ రెఫ్యూజీ క్యాంప్స్ ఉన్న ఏరియాకి వెళ్లి దాక్కున్నారు. సో ఇది గమనించిన ఇజ్రాయెల్ గవర్నమెంట్ రఫా అనే ప్లేస్ మీద అటాక్ చేయాలని డిసైడ్ అయింది. కానీ ఆ ప్లేస్ లో సామాన్య ప్రజలు ఉండటం వల్ల అక్కడి నుండి వాళ్ళని వేరే ప్లేస్ కి షిఫ్ట్ చేయడానికి ఇజ్రాయెల్ గవర్నమెంట్ ఒక ఎవాక్యుయేషన్ ప్లాన్ ని సిద్ధం చేసింది. అయితే ఇది ఎలా ఉండగా, ఇజ్రాయెల్ అటాక్ చేసిన గాజా అనే ప్రాంతాన్ని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లో ఒక వ్యక్తి రిప్రజెంట్ చేస్తున్నారు. ఆయనే డాక్టర్ రిక్ పేపర్కాన్. సో ఆయనకి ఇజ్రాయెల్ ఆర్మీ రఫా మీద అటాక్ చేయబోతున్నట్టు ముందే తెలిసి ఆయన ఫిబ్రవరి నెలలోనే ప్రపంచ దేశాల యొక్క ఫోకస్ ని రఫా మీదకి రప్పించేలా చేయడానికి ఆల్ ఐసార్ ఆన్ రఫా అనే ఒక స్లోగన్ ఇచ్చారు. అయితే అప్పట్లో ఈ స్లోగన్ ని పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఇజ్రాయెల్ గవర్నమెంట్ అనుకున్నట్టే రఫా ఏరియాలో ఉన్న హమాస్ గ్రూప్స్ ని చంపడానికి ఆ ప్రాంతం మీద బాంబ్స్ వేసి అటాక్ చేసింది. కానీ వాళ్ళు ముందు చెప్పినట్టు ఆ ప్రాంతాల్లో ఉన్న అమాయక ప్రజలని ఖాళీ చేయించకుండానే ఇజ్రాయెల్ ఆర్మీ రఫా మీద అటాక్ చేసింది. అండ్ ఈ దారుణాన్ని వాళ్ళు ఒక ట్రాజడీ అని, మిస్టేక్ అని ఎలా కవర్ చేశారో మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. కానీ రఫా ప్రాంతంలో ఉన్న అమాయక ప్రజల్లో ముఖ్యంగా చిన్నపిల్లలు, ఆడవాళ్లు ఈ దాడుల్లో చనిపోవడంతో ఒక్కసారిగా ప్రపంచమంతటా 3 నెలల క్రితం రిక్ పేపర్కాన్ అనే వ్యక్తి ఇచ్చిన స్టేట్మెంట్ వైరల్ అయింది. హమాస్ ఇజ్రాయెల్ మీద దాడి చేసింది, ఇజ్రాయెల్ హమాస్ మీద దాడి చేసింది. కానీ రఫా అనే ప్లేస్లో అమాయక ప్రజలు ఉన్నారని ఇజ్రాయెల్కి ముందే తెలిసి కూడా ఆ ప్రాంతం మీద దాడి చేయడాన్ని ప్రపంచ దేశాలు సహించలేకపోతున్నాయి. అందుకే ఇప్పుడు ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ఆల్ ఐస్ ఆన్ రఫా అనే స్లోగన్ని ట్రెండింగ్ చేస్తున్నారు. అంతేకాదు రీసెంట్గా ఇజ్రాయెల్ ఆర్మీ ఈజిప్ట్ ఆర్మీకి సంబంధించిన ఒక సైనికుడిని రఫా బోర్డర్ దగ్గర కాల్చి చంపేసింది. ఇది ఈజిప్ట్ అండ్ ఇజ్రాయెల్ మధ్య మళ్ళీ యుద్ధం స్టార్ట్ అవ్వడానికి కూడా దారి తీయొచ్చు. మళ్ళీ యుద్ధం అని ఎందుకన్నానంటే, ఒకప్పుడు ఈజిప్ట్ అండ్ ఇజ్రాయెల్ చాలా యుద్ధాలు చేసుకున్నాయి. కానీ 1979లో ఈ 2 దేశాల మధ్య యుద్ధాలు జరగకుండా ఒక పీస్ ట్రీటీ జరిగింది. కానీ ఇప్పుడు ఇజ్రాయెల్ చేస్తున్న పనులు ఈజిప్ట్ని ఏ మాత్రం కదిలించినా అది మళ్ళీ యుద్ధానికి దారి తీసే అవకాశం ఉంది. సో ఫైనలీ ఏ దేశమైనా మరొక దేశం మీద యుద్ధం చేసినప్పుడు వాళ్ళ బలాన్ని, బలగాన్ని అవతల దేశం యొక్క సైన్యం మీద చూపించాలి, కానీ యుద్ధంతో ఎలాంటి సంబంధం లేని అమాయక ప్రజల మీద కాదు. నిజానికి చాలా దేశాలు ఒక తీవ్రవాదిని అంతం చేసే ముందు ఆ అటాక్ వల్ల ఆ ప్రాంతంలో ఉన్న ఎంతమంది సామాన్య ప్రజలు సఫర్ అవుతారో క్లియర్గా క్యాలిక్యులేట్ చేసుకుని వాళ్ళకి ప్రమాదం జరగదు అని డిసైడ్ అయిన తర్వాతే అటాక్ స్టార్ట్ చేస్తారు. కానీ ఇజ్రాయెల్ అలా చేయకుండా ప్రజలు చనిపోయాక ఇట్స్ ఏ మిస్టేక్ అని అనౌన్స్ చేసింది. సో ఇది ఎంతవరకు కరెక్టో మీరే ఆలోచించండి.
ప్రెజెంట్ ఇజ్రాయెల్ ఎవ్వరి మాట వినడం లేదు. ఇప్పుడు ఏ దేశం తలుచుకుంటే ఇజ్రాయెల్తో ఈ యుద్ధాన్ని ఆపించగలదని మీరనుకుంటున్నారో కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి ఇలాంటి మరిన్ని జియోపొలిటికల్ కేస్ స్టడీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య సైనింగ్ ఆఫ్.